నిజంగా సంస్కారానికి నిలువెత్తు రూపం అన్నమాట మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే. అసలు నేను ఎయిర్పోర్ట్ దగ్గర చూసుకుంటే ఫ్యాన్స్ ఒకటి తర్వాత ఒకడైతే ఆయన కారు మీదకి అలా దూకేస్తానే ఉన్నారు. అలాగే నిన్న దర్గాలో గుడిలో అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆయన అయితే ఉక్కిరి బిక్కిరి చేసేసారనే చెప్పాలి. ఆ జన సముద్రంలో ఫ్యాన్స్ మధ్యలో ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఇంత ఇంచు సహనం కూడా ఆయన అయితే కోల్పోలేదు. నిజంగా ఆ ప్లేస్ లో మనం కనుకుంటే అంటే మనం వెళ్తే ఎవడో రాడనుకుంటే అది వేరే విషయం. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అయితే తోసేస్తాం. కానీ రామ్ చరణ్ గారికి ఉన్న పేషెన్సీకి ఫ్యాన్స్ పైన ఆయనకున్న రెస్పెక్ట్ కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అలాగే ఆయన నిన్న వెళ్ళిన దర్గాకి మగధర టైంలో అయితే ఒకసారి అయితే వెళ్ళారంట. మళ్ళీ ఇప్పుడైతే ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ దర్గాని అయితే విజిట్ చేశాడు. నిజంగా ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చిన మాట కోసం ఆయన అయితే మాలలో ఉన్నా సరే దర్గాని అయితే విజిట్ చేశాడు. నిజంగా యూనిటీ అండ్ డైవర్సిటీని రామ్ చరణ్ గారు అయితే ముందుకు తీసుకెళ్లారన్నది అయితే నిజం. ఇంకా నిన్న రామ్ చరణ్ గారు కడపకి మన RC16 డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారితో కలిసి అయితే వచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి దర్గాని విజిట్ చేసిన తర్వాత కడపలోని విజయ దుర్గమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్లారు. అక్కడ దుర్గమ్మ తల్లి ఆలయంలో ఇప్పుడు ఈ నెల 22 నుంచి మన RC16 షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. ఆ అమ్మవారి పాదాల చెంత ఈ RC16 స్క్రిప్ట్ ని అయితే పెట్టి పూజలు అయితే జరిపించారు. అలా మన అమ్మవారి ఆశీస్సులతో అలాగే అల్లా ఆశీస్సులతో మన RC16 షూటింగ్ అయితే ఈ నెల 22న మైసూరులో అయితే స్టార్ట్ అవబోతుంది. నిన్న రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని నేనైతే అనుకుంటున్నా. నిన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మామూలు రచ్చ అయితే చేయలేదు. దగ్గరగా కొన్ని వందల 2 వీలర్లు అయితే నిన్న ర్యాలీలో అయితే పాల్గొన్నాయి. నిజం చెప్పాలంటే చాలా మంది రామ్ చరణ్ గారు రాగానే ఆ ర్యాలీ చేస్తూ చాలా మంది పడిపోయారు కూడా. అలాగే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చాలా చోట్ల అయితే చేశారు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేక. ఏదేమైనా సరే నిన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి అయితే వెళ్ళుంటారు. ఇంక ఇది పక్కన పెడితే అలాగే ఇదే వారంలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన థర్డ్ సింగిల్ అప్డేట్ అయితే ఉంది. నేను ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇంకో 2-3 రోజులు అప్డేట్ అయితే రాబోతుంది సాంగ్ కి సంబంధించి. కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి, యాక్టివ్ గా ఉండండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.